అసలు తిరుమల తిరుపతి ఏడుకొండల స్వామికి అసలు వెంకట ఈశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇది సాధారణ పేరు కాదు. ఇది కలియుగానికి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం. పురాణాల ప్రకారం కలియుగం మొదలయ్యే సమయానికి మనుషులు పాపంలో పడతారని దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: కలియుగంలో పాపాలు ఎక్కువ, బాధలు కూడా ఎక్కువ, కానీ నా పేరు స్మరిస్తే ఆ పాపం నశించాలని అప్పుడే ఆయన తిరుమల కొండపై అవతరించాడు. అసలు మనం స్వామిని పలకవలసిన పదం వెంకటేశ్వర స్వామి కాదు, వెంకట ఈశ్వరుడు అని పలకాలి. అనగా వెంకట అంటే పాపం, ఈశ్వరుడు అంటే నాశనం చేసేవాడు. ఈ రెండిటి కలయికే వెంకట ఈశ్వరుడు. అనగా మన 7 జన్మల పాపాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే వెంకట ఈశ్వరుడు అనే పేరు వచ్చింది. అందుకే ఈ కలియుగంలో ఏ పాపం చేసినా, ఏ బాధలో ఉన్నా ఒక్కసారి మనసు పూర్తిగా వెంకట ఈశ్వరుడు అని పిలిస్తే మన 7 జన్మల పాపాలకి విముక్తి లభిస్తుందంటారు. అందుకే తిరుమల తిరుపతి కేవలం ఆలయం కాదు, కలియుగానికి ఆశ. అందరూ ఈ నామాన్ని చెప్పండి: ఓం నమో వెంకట ఈశ్వరాయ నమః.